అందరికీ నమస్కారం. పురాణాలు వాటి ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని 12వ స్కందం చెప్తుంది. అదెలాగో చూద్దాం. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయ గృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి అకారం, ఉకారం, మకారం శబ్దాలతో కూడిన ఓంకారం శబ్దం ఆవిర్భవించింది. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరమైంది. ఓంకారం నుండి 4 వేదాలు ఉద్భవించాయి. అకారం, ఉకారం, మకారం నుండి సత్వ, రజో, తమో గుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే చతుర్వేదాలు, భూ భువస్సవ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు జనించాయి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తన కుమారులైన మరీచికిచ్చారు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకిచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా